నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్య లక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ రేపు శని త్రయోదశి కదా, అయితే శని దోషాలు ఉన్న వాళ్ళు ఏ సమయంలో శనికి పూజ చేయాలంటారు? మామూలుగా అయితే శని దోషం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాయంత్రం ప్రదోష కాలంలో చేయమని చెప్తూ ఉంటాం. కానీ శని త్రయోదశి సందర్భంగా చేసేటువంటి వాళ్ళంతా కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు శనిహోరం ఉంటుంది, త్రయోదశి తిథి కూడా ఉంటుంది. రేపు త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:49 వరకు ఉంటుంది. అంటే ఉదయమే ఎవరికైనా వీలు కాకపోతే మధ్యాహ్న సమయంలో శనిహోర సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంది కాబట్టి. కానీ సాయంత్రం చేసుకోవాలంటే మాత్రం అప్పటికి త్రయోదశి తిథి ఉండదు. కానీ శని ప్రదోషం కింద సాయంత్రం పూట చేసుకోవచ్చు. ఓకే, అయితే అమ్మ శనికి పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయాలంటారా? ఇదే చాలామందికి అపోహ. కాళ్ళు కడుక్కోవాలా, స్నానం చేయాలా, బట్టలు మార్చుకోవాలా, తల స్నానం చేయాలా. మొన్న ఆ మధ్యన ఒక అబ్బాయి చెప్పాడు, శని దోషాలు ఉన్నాయని ప్రదక్షిణలు చేస్తున్నానండి, అక్కడ మాకు పంతులు గారు చెప్పాడు, వెంటనే వచ్చి ఇంట్లో కూడా వెళ్ళకూడదు, బయట స్నానం చేయమన్నాడని వీధి కూడా దగ్గర తన్నిండా కూడా చన్నీళ్ళ స్నానం చేసి లోపలికి వెళ్ళేట. అసలు శని అంటే ఒక దయ్యమో ఒక భూతమో అన్నట్టుగా భయపడకండి. అంతరిక్షంలో ఉన్నటువంటి వాడు శిక్షకుడు. అతను శివస్వరూపం, శివాంశ సంభూతుడిగా చెప్తారు. ధర్మాత్ముడు, ధర్మం చేసేవాళ్ళందరినీ కూడా ఎప్పుడూ ఆయన కష్టపెట్టడు. శిక్షకుడు అంటే ఏదైనా మనం చేసిన తప్పులకే మనం శిక్ష అనుభవిస్తాం తప్ప శని దృష్టి తాకగానే, శని ముందరికి వెళ్ళగానే, శనికి దీపం పెట్టగానే ఆయన మన భూతంలాగా పట్టేసి పీడిస్తాడు అనేటువంటి భావన నుంచి అందరూ బయటికి రావాలి. ఒక భగవత్ స్వరూపంగా అంతరిక్షంలో ఉండేటువంటి ఒక గ్రహానికి పూజ చేస్తున్నటువంటి భావన మీకు ఉండాలి. ఇంకోటి, అసలు శనికి భయపడి దూరంగా పోతున్నాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి శనికి సంబంధించినటువంటి సంకేతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. తల మీద జుట్టు శనికి సంకేతం. జుట్టు తీసుకొని ఉంటారా? లేదు. కనురెప్పలు, కనుబొమ్మలు శనికి సంకేతం. అవి తీసుకొని ఉండండి, ఎంత అసహ్యంగా కనపడతారో. అంతేకాదు, మీ కనుగుడ్డు కార్నియాకి శని కారకుడు. కార్నియా తీసేసి ఉంటారా? అసలు అంధత్వం, కళ్ళే కనపడవు. కార్నియా లేకపోతే కళ్ళే కనపడవు. మనలో ఉండేటువంటి స్నాయువులకి శని కారకుడు. అవి లేకుండా మనకి శరీర నిర్మాణమే లేదు, అంటే మనమే లేము. అంతేకాదు, శని అనుగ్రహం లేకుంటే మనకి ఆయుష్ కూడా లేదు. శని ఆయుష్ కారకుడు, ఆయుష్నిచ్చేటువంటి వాడు. శనిని ఎందుకు పూజించాలి? ఇదివరకు మనం చేసినటువంటి పాపాలు, దోషాలు ఏవైనా ఉంటే ఆ శని పీరియడ్ మనకి జాతక ద్వారా బాగా లేనటువంటి దశాంతర్దశల్లో మనకి కష్టాలు కలుగుతాయి. కాబట్టి అపరాధ భావనతో మమ్మల్ని మేము చేసినటువంటి తప్పుల్ని క్షమించు, ఇక ముందు చెయ్యము అని చెప్పేసి వేడుకోవడం కోసం పరిహారం చేస్తున్నాం తప్ప అతని దృష్టి మన మీద పడగానే, అతని ఎదురుగా మనని పోగానే మన మీద పట్టేసి దయ్యంలాగా మనని భూతంలాగా పీడిస్తాడు అనేటువంటి భావన నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి దీపం పెట్టగానే వచ్చి స్నానం చేయాలి, శని దగ్గరికి వెళ్ళగానే వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇలాంటివన్నీ కూడా మూఢమైనటువంటి భావనలు. అలాంటి అక్కడ రోజు నవగ్రహాల దగ్గర పూజ చేసేటువంటి బ్రాహ్మడు మీలాంటి ఎంతోమంది జనాలు వచ్చినప్పుడు ఆ శనిని కడుగుతాడు, దీపం పెడతాడు, గంధం పెడతాడు, బట్టలు చుట్టేస్తాడు. అలాంటప్పుడు అతన్ని ఆ శని పుట్టుకోవటం లేదా? కనీసం లాజికల్గా అయినా ఆలోచించండి. అందుకని అలాంటి భావన నుంచి బయటికి రావాలి. ఎవరు కాళ్ళు కడుక్కునే అక్కర్లేదు, స్నానం చేసే అక్కర్లేదు. ఓకే అమ్మా, ఇప్పుడైతే లలిత కుమారి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మ. లలిత కుమారి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. సరే అమ్మ. నవంబర్ 29, 1989. అవునమ్మా. తెల్లవారుజామున 3:15 గన్నవరంలో పుట్టారు. నాగ శ్రీనివాస్ బాబు పేరు మీద రిజిస్టర్. బాబుదా ఇది? బాబుదమ్మ. డేట్. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి. బాబు ఫస్ట్ ఇయర్ MBA చదువుతున్నాడమ్మా. జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది? జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? అవునమ్మా. ఈ నవంబర్ తర్వాత ఈ అబ్బాయికి పెళ్లి అయ్యేటువంటి అవకాశం మళ్ళీ జూన్ లోపల అయ్యేటువంటి అవకాశం కనపడుతోందమ్మా. అంటే అమ్మా జాబు ఇంకా ఏం ట్రైల్ లో లేడు. అంటే అవకాశాలు ఇక్కడ ఏమిటంటే, మేము పెళ్లి అనేది ఎప్పుడు చెప్తాము? సప్తమాధిపతి దశాంతర్దశలు కానీ గోచార రీత్యా
గురు దృష్టి పడినప్పుడు కానీ అవుతుంది. కాబట్టి ఇక్కడ లగ్నం నుంచి శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి అప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాను. అదే తర్వాత ఇతనికి ఇంకేమన్నారు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందనే? ఉద్యోగం అమ్మ, ఉద్యోగం కూడా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. అతన్ని ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోమని చెప్పండి. ఉద్యోగానికి తగినటువంటి స్కిల్స్ కూడా ఇతను కొంత డెవలప్ చేసుకోవాలి. ఏలినాటి శని నడుస్తోంది. దానికి తోడు ఇతనికి మానసిక బలం చాలా 0. 1 నీచ చంద్రుడు, 2వది క్షీణచంద్రుడు. మానసిక బలం చాలా తక్కువగా ఉంది. ఉద్యోగ స్థానానికి వెళ్తే భయపడేటువంటి అవకాశాలు, ఇంటర్వ్యూలు సరిగా చేయలేనటువంటివి కూడా చాలా కనపడుతున్నాయి. అందుకని అతనికి బాగా కౌన్సిలింగ్ గాను ఎక్కడైనా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కూడా ఏ విధంగా ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలి అలాంటివన్నీ కూడా నేర్చుకోమని చెప్పండి. ముఖ్యంగా అమావాస్య వచ్చినప్పుడు చంద్రుడికి రవికి కూడా పూజ చేసుకోమని చెప్పండి. అమావాస్య తెల్లవారి పుట్టాడు ఈ అబ్బాయి. అమావాస్య దాటినాకమ్మ, అదే తెల్లవారి మర్నాడు పుట్టాడు. అవునమ్మా, మర్నాడు పుట్టాడు. అయినా కూడా క్షీణచంద్రుడు, తర్వాత నీచలో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఇతనికి మానసిక బలం చాలా తక్కువగా ఉందమ్మా. ఎప్పటికప్పుడు ఆందోళన పడుతూ ఉంటాడు. మీరు ధైర్యం చెప్తూ ఉండాలి ఎవరో ఒకళ్ళు అతనికి. నేను చెప్తానమ్మా, మామూలుగా బాగా తెలివిగా లాడానమ్మా. కానీ తెలివి లేదని కాదు, తెలివి ఉంది కానీ ధైర్యం లేదు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. అలాగే తొందరలోనే ఉద్యోగం అలాగే పెళ్లి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగ విషయంలో అయితే ప్రయత్నాలు చేసుకోమని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే శనికి పూజ చేయాలనుకున్నాం కదా, అయితే శనికి పూజ ఏ విధంగా చేయాలంటారు? శనికి పూజ ఏ విధంగా చేయాలంటే మామూలుగా ఎప్పుడూ అందరూ చేయొచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు శని బాగా లేకపోతే చేయాలి, లేకుంటే అటువైపు కూడా వెళ్ళకూడదని. అలా ఏమీ లేదు. సూక్ష్మ దశలు, ప్రాణదశలు ఎప్పుడో ఏవో ఒకటి మనకి వస్తూనే ఉంటాయి. అందుకని అందరూ కూడా శనికి పూజ, నవగ్రహాలకి రోజు పూజ చేసుకోవచ్చు, రోజు నమస్కారం చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరికైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని దశాంతర్దశలు కానీ వస్తూ ఉన్నప్పుడు శనికి పూజ చేయాలి. ఆ పూజ చేసినప్పుడు ఏమిటంటే శనివారాలు వీలైనంత వరకు ప్రదోష కాలంలో శనివారం అంటే అప్పటిదాకా ఉపవసించి సాయంత్రం ప్రదోష సమయానికి, సూర్యాస్తమయ సమయానికి వెళ్ళి శని మీద నల్లని నువ్వులు వేసి, నువ్వుల నూనె వేసి, నల్లని గుడ్డను కప్పి, తర్వాత ఒక నల్ల గుడ్డలో నువ్వులు మూట కట్టి దాన్ని ఒక ఇనుప పాత్రలో పెట్టి నువ్వుల నూనెతో తడిపి ఆ నల్ల నువ్వుల మూటని ఒత్తిగా చేసి శనికి ఎదురుగా దీపారాధన చేసి శని దశనామాలు కానీ, శని కవచం కానీ, శని స్తోత్రాలు కానీ, శని అష్టోత్తరం కానీ చదువుతూ నవగ్రహాలకి చుట్టూ కూడా, అంటే శని విగ్రహం వేరుగా ఉండదు కదా, అలా ఉన్న చోటైతే ఒక శనికే చేయొచ్చు. లేకపోతే నవగ్రహాల చుట్టూ కూడా 19 ప్రదక్షిణలు చేయాలి. శని ప్రదోషం ఏ విధంగా ఉండాలంటారు? శని ప్రదోషం ఎవరికైనా శని బాగా లేనప్పుడు శని ప్రదోషం ఉండండి అని చెప్తూ ఉంటాం. శని ప్రదోషం ఉండటం అంటే దానికి నియమాలు పాటించాలి. ఆ రోజంతా కూడా మామూలుగా మనం ఏకాదశి వ్రతానికి ఏ విధంగా చేస్తూ ఉంటామో ఆ నియమాలంటే మధ్య మాంసాలన్నీ నిషేధము, బ్రహ్మచర్యం చేయాలి, వ్రత నియమాలు పాటించాలి. ఆ రోజు ఉదయం స్నానం చేయటం, సంకల్పం చేసుకోవడం, యథావిధిగా పనులు చేసుకోవడం, సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండటం, సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ఇలా నవగ్రహాల కిందాక మనం చెప్పుకున్నాం కదా శని పూజ ఎలా చేయాలో ఆ విధంగా చేసి, ఆ తర్వాత శివుడికి కూడా ఎదురుగా దీపారాధన చేసి నువ్వుల నూనె 2 ఒత్తులు వేసి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయాలి. శివుడికి అభిషేకం కానీ, అర్చన కానీ, హారతి కానీ, పత్రం, పుష్పం, ఫలం, తోయం మీకు ఏది వీలైతే అది శివుడికి సమర్పించి, నేను శని ప్రదోషం ఉన్నాను, ఈశ్వర నాకు ఈ శని పీడ నుంచి నివారణ చేయమని చెప్పేసి వేడుకుని అక్కడే ఉండే బ్రాహ్మడికి కానీ, మరెవరికైనా పేదవాళ్ళకి కానీ ఏదైనా తినడానికి ఆహారం అంటే శాకాదానం కానీ, ఫలదానం కానీ, సామాగ్రి కానీ, లేదా ఒక బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ, ఇలాంటివి ఏవైనా ఒక దానం చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఆ భోజనం కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి. భగవన్నామం చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. అలా శని పీరియడ్ ఉన్నప్పుడు నియమాలు పాటిస్తేట శని దోషాలు తాకవుతాయి. ఓకే, అయితే అమ్మ ఈసారి సోమవారం అమావాస్య వచ్చింది, మరి ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటారు? సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అని దీనికి పేరు. అయితే దానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఎవరైనా రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి వైధవ్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయిట. అంటే ఎప్పుడెప్పుడు అమావాస్య సోమవారం వస్తుందో ఆ రోజు ఈ ప్రక్రియ చేయాలి. అయితే ఇది మనకి ఈ సోమవారం వస్తుంది, రాబోయే సోమవారం రోజు వస్తుంది. అందుకని ఆ సోమవారం రోజు ఎవరెవరికి జాతకాల్లో వైధవ్య దోషాలు ఉన్నాయని జ్యోతిష్కులు చెప్తూ ఉన్నారో, మీకు జాతకం లేరు, మీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు,
అలా అయినా కూడా చేయొచ్చు కదా, ఒకవేళ ఉంది అనుకొని చేస్తే పూజే కదా, నష్టమేమీ లేదు. అందుకని అందరూ కూడా చేయవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, పూర్వకాలం మాకు ఎవరు చెప్పలేదండి, పెళ్ళైపోయింది, అంతకుముందు మీరు చెప్పినట్టుగా కుంభ వివాహం లాంటివి ఏవీ చేయలేదు, మరి పెళ్ళయ్యాక తెలిసింది మేమేం చెయ్యాలి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సోమవారం రోజు అక్కడ సోమవతి అమావాస్య కథాకల్పం కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పుకొని రావి చెట్టు కింద దీపారాధన చేసి ఆ వ్రతకథ చెప్పుకొని ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి. ఓకే. ఆ రావి చెట్టుకు సంబంధించినటువంటి శ్లోకం ఉంటుంది, అది తలుచుకోవాలి. తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ నమస్కరిస్తూ ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ముత్తేదులకి పసుపు, కుంకుమ, పండు, తాంబూలం, కూష్మాండం అంటే తీయని గుమ్మడికాయ ఉంటుంది, అలాంటివి దానం చేసి ఫలాలు దానం చేయటం వల్ల ఇక్కడ ఈ దోషం నివారణ అవుతుంది, వైధవ్య దోషాలు పోతాయి అని చెప్తారు. అయితే ఈ వ్రతం ఎలాంటి దోషాలు ఉన్న వాళ్ళు చేస్తే మంచిదంటే? వైధవ్య దోషాలు ఉండే వాళ్ళందరూ చేయవచ్చు. ఏ గ్రహం వలన అయినా సరే జాతకంలో వైధవ్య దోషం ఉంది, అష్టమంలో పాపగ్రహాలు ఉన్నాయి, సౌభాగ్య స్థానం మంగళ్య స్థానం అంటారు స్త్రీలకి, అలా మంగళ్య స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ ద్వితీయంలో కానీ ఎక్కడైనా సప్తమాధిపతికి కానీ అంటే వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో ఎక్కడైనా దోషం ఉండి వైధవ్య యోగాలు ఉంటే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఇప్పుడైతే లలిత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. లలిత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 13, 1974 రాత్రి 10:33 చెన్నైలో పుట్టారు. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. యాక్చువల్లీ లలిత అన్న అమ్మాయి నా కజిన్ అండి. అమ్మాయి యుఎస్ లో ఉంటుంది. తను మెడ్రాస్ లో పుట్టిందండి. 39 years old. తను 13/7/1974. డేటా ఎంత ఉందండి? సమస్య చెప్పండి. సమస్య ఏంటంటే షీఈ్ నాట్ ఎట్ మ్యారీడ్ అండి. ఆ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు. తన పైన 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, అంటే వాళ్ళు మ్యారేజెస్ అయిపోయి. తను పుట్టింది ఇక్కడ కానీ పెరగడం అంతా అక్కడే అనమాట, యుఎస్ లోనే. తనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అలాగంటే వాళ్ళ మదరే పాపం అడుగుదాం అంటున్నారు, కానీ మనకి అమెరికా నుంచి కాల్స్ కష్టం కదా, అందుకని నేను చేస్తున్నాను అనమాట. తనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే జాబ్ కూడా పర్మనెంట్ గా దానికి కుదురుగా ఉండట్లేదు అనమాట. ఆ జాబ్ ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది అన్న ఈ 2 questions అడగాలండి. ఈవిడికి వివాహ స్థానంలో దోషాలు కనిపిస్తున్నాయమ్మా. ఓకే. అందుకని ఇంకోటి ఏంటంటే కుటుంబ స్థానం కూడా బాగాలేదు, పంచమ స్థానం కూడా దెబ్బతిన్నది. అందుకని వివాహానికి కొంత రెమెడీస్ చేసుకుంటేనే తప్ప అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే మేడం. అంటే అక్కడ ఉండి ఈవిడ ఎంతవరకు రెమెడీస్ చేసుకోగలుగుతారు? అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ట్రెడిషనల్ గా చేయగలిగిన వాళ్ళే మేడం. పేరెంట్స్ చేస్తే సరిపోదు కదమ్మా, ఇది ఎవరికి ఈ దోషాలు ఎవరికి వాళ్ళే, కడుపు నొప్పి వస్తే ఎవరికి వాళ్ళే మందు తీసుకోవాలి. అవునండి, తను చేసి చేయిస్తారన్న ఉద్దేశం అండి. మీరు చేయిస్తారు, వాళ్ళకి నమ్మకం ఉంది ఆవిడకి? ఉందండి. అది వాళ్ళ మదర్ యాక్చువల్లీ ఆవిడ అడుగుదాం అనుకున్నారు, ఆవిడ అతని నుంచి చేయలేక నేను చేస్తున్నాను, తను చేయిస్తారు, మీరు చెప్తే కొంచెం అవి. ఒకటి అమ్మా, రుక్మిణీ కళ్యాణం పారాయణ చేసుకోవాలి. ఓకే. తర్వాత కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత గంధర అనేటువంటి మంత్రాన్ని 1 లక్ష జపం చేయమనండి. చేసి తర్వాత లక్ష్మీనారాయణులు శివపార్వతుల బంగారు ప్రతిమలు, బంగారం అంటే మీరు కిలోలక్కర్లేదు, చిన్నది గ్రాము 1/2 గ్రాములో కూడా చిన్న చిన్నవి దొరుకుతాయి మీకు, అలాంటివి తెచ్చి ఒక 40 రోజులు పూజ చేసి ఒక వెదురు పుట్టలో బియ్యం పోసి దానిలో పెట్టి పూజ చేసి దానం చేయమని చెప్పండి. ఓకే. తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముతః. ఈ మంత్రం ఏమిటంటే వివాహం కావడానికిను దంపతులు విడిపోకుండా ఉండటానికి కూడా పనికొచ్చేటువంటి మంత్రం కాబట్టి ఈ మంత్ర జపం కూడా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం గురించి కూడా అడిగారమ్మా. ఉద్యోగం గురించి అడగలేదు. స్టెబిలిటీ లేదు దానికి. ఇప్పుడు ఈ స్టెబిలిటీ లేకపోవడం అనేది కనపడుతుంది. దానికి తోడు ఏమిటంటే ఈవిడికి అష్టమ శని కూడా నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది కాబట్టి దానివల్ల ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోమనండి. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతోంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి పెళ్లి కోసం మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, తొందరలో వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. అయితే వైధవ్య దోషాలు ఉన్న వాళ్ళు వ్రతం చేసుకోవాలని చెప్పేసి అన్నారు కదా, అయితే ఏ సమయంలో చేసుకోవాలంటారు? అది
ఇక్కడ మనకి అమావాస్య తిథి పోకుండా ఉండాలి, ప్రాతకాలంలో చేసుకుంటే మంచిది. ఒకవేళ సాయంత్రం కూడా అమావాస్య తిథి ఉన్నట్టయితే ప్రదోషకాలంలో చేసుకుంటే మరీ విశేషం. అయితే అప్పటి వరకు ఉపవసించి చేసుకోవాలి. అక్కడ వ్రతకథ చదువుకోవడం, అక్షతలు వేసుకోవడం, దీపారాధన చేయటం, చెట్టును మాత్రం తాకకుండా చేసుకోవాలి. శనివారం తప్ప ఎవరు కూడా రావి చెట్టును ముట్టుకోకూడదు. అది వేప చెట్టుతో కలిసి ఉన్న చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మరీ విశేషం. లేదా ఉట్టి రావి చెట్టుకు కూడా అంటే పూజనీయమైంది, మనకి గుడిలో పవిత్రమైనటువంటి స్థలంలో ఉందనుకోండి, అక్కడ వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషం. అయితే ఈ వ్రతం ఏ విధంగా చేయాలంటారు? అలాగే కథ చదువుకోవాలన్నారు కదా, ఇంతకీ ఏ కథ చదువుకోవాలంటారు? దానికి సంబంధించిన కథ సోమవతి అమావాస్య అనే కథా పుస్తకం కల్పం మనకి దొరుకుతాయి. దానికి నామాలు అన్నీ మొత్తం మనకి సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేస్తాం అలా వ్రత కథ కల్పం విధి విధానాలన్నీ కూడా ఉన్నాయి. దానిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కథ ఏమిటంటే, ఒక వ్యక్తికి కొడుకులు కూతుళ్ళు అందరూ ఉంటారు. కోడళ్ళందరూ వచ్చినప్పుడు ఇంటి ముందుకు వచ్చినటువంటి ఒక భిక్షు ఏం చేస్తాడంటే, దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతి భవ అంటూ ఉంటాడు. కూతురు వస్తే మాత్రం ధర్మాన్ని పాటించుని వెళ్ళిపోతుంటాడు. ఆ ఇంట్లో దంపతులు ఇద్దరికి పెద్దవాళ్ళకి అనిపిస్తుంది అనమాట, కోడళ్ళని ఆ విధంగా ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, కూతుర్ని ఈ విధంగా ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు. ఒకరోజు అతన్ని అడుగుతాడు, ఎందుకు నీకు ఆ తేడా, ఎందుకు నా కూతుర్ని ఈ విధంగా అంటే, ఆవిడ ధర్మంగా నడుచుకోవాలి అంటాడు. ఎందుకు అంటే ఆవిడకి వైధవ్య యోగాలు ఉన్నాయి, అవి తప్పడానికి ఏం చెయ్యాలి అంటారు. అంటే ఒక గ్రామం ఉంది దగ్గరలో, ఆ గ్రామంలో చాకలి సోమక్క ఉంటుంది, ఆవిడని అడగండి ఆవిడ చెప్తుంది అంటారు. చెప్పకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది పోవాలంటే మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగాలి కాబోలు, సాధువు చెప్పాడంటే అప్పుడు దేవుడు చెప్పినట్టుగానే భావన. అందుకని చెప్పేసి అందులో ఒక కొడుకుని తోడిచ్చి అమ్మాయిని పంపిస్తారనమాట. అక్కడికి దూరం దేశం అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో సోమక్క ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతుక్కుంటూ పెడతారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా తెలిసినటువంటి వ్యక్తితో ఈ అమ్మాయికి అక్కడ అన్నగారు పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ విషయం కూడా సాధువు చెప్తాడు. వివాహం జరుగుతూ ఉంటుంది, ఆ సోమక్కు కూడా వస్తుంది. సూత్రధారణ కాగానే పెళ్లిపీట్ల మీదనే పెళ్లి కొడుకు మరణిస్తాడు. కింద వాలిపోతాడు అనమాట. మరణించాడని అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఈ సోమక్క వచ్చేం చేస్తుంది, నేనే పవిత్రురాలనైతే ధర్మాత్మురాలనైతే, నేనే సోమవతి అమావాస్య వ్రతాన్ని నియమనిష్టలతో చేసి ఉన్నట్టయితే, నాకు ఆ పుణ్యం ఉన్నట్టయితే ఆ పుణ్యాన్ని ధారపోస్తున్నాను, ఈ వరుడు లేచి కూర్చోవాలని నిలిచెల్లేస్తుంది. వెంటనే అతను లేచి కూర్చుంటాడు. అంటే ఈ వ్రతం అంత గొప్పదా అని అమ్మాయి ఆశ్చర్యపోతుంది. అవును, నీకు వైధవ్య యుగాలు ఉన్నాయి కాబట్టి సాధువు గారు చెప్పారు కదా, అది కరెక్టే. నేను ఈ వ్రతం చేశానని ఇష్టతో అని అతనికి తెలుసు కాబట్టి నా దగ్గరికి రమ్మన్నాడు, ఇకపైన నువ్వు చేయమని చెప్పేసి ఆవిడ ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, చనిపోయినటువంటి వ్యక్తి లేచి కూర్చునేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది, పాప పరిహారం చేసేటువంటి వ్రతం కాబట్టి ఎవరెవరికి దోషం ఉంటుందో వాళ్ళందరూ, వైధవ్య దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా అమావాస్య సోమవారం వచ్చినప్పుడు రావి చెట్టు దగ్గర ఈ కథ చెప్పుకొని దీపారాధన చేసి, ఇది సామూహికంగా చేయవచ్చు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా చేయవచ్చు. దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత రావి చెట్టును మాత్రం ముట్టుకోకూడదు. అలాగే జ్యోతిషపరంగా ఈ గ్రహస్థితి ఉండడానికి ఏ గ్రహాలు కారణం అవుతాయంటారు? పాపగ్రహాలు ఏవైనా, అష్టమం మాంగళ్య స్థానం అంటారు స్త్రీకి, కానీ మాంగళ్య స్థానంలో కానీ సప్తమ కళత్ర స్థానంలో కానీ పాపగ్రహాలు ఉంటే వాళ్ళకి మనం వైధవ్య దోషాలుగా చెప్తాం అన్నమాట. అందుకని అలాంటి వాళ్ళందరూ చేసుకోవాలి. అయితే ఇది పెళ్ళైన వాళ్ళే చేయాలా, పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? దోషాలు ఉన్నాయని మనకి పెళ్లి కాకముందు కూడా తెలియచ్చు కదా. ఎప్పుడైనా సరే దోషాలు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే మంచిది కదా. అందుకని అది ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది. అయితే ఒక్కసారి అమావాస్య అని కాదు, మనకి సంవత్సరంలో ఒక్కొక్కసారి 1-2 అమావాస్యలు సోమవారం వస్తాయి, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ ఎప్పుడెప్పుడు సోమవారం అమావాస్య వస్తే అప్పుడప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అయితే రావి చెట్టుకి వేప చెట్టు రెండు కలిపి ఉంటే చేస్తే ఇంకా మంచిది, లేదంటే రావి చెట్టుకే చేయాలి, వేప చెట్టుకి అయితే అవసరం లేదు అంటారు. అయితే సోమవారం వచ్చింది కదా, మరి సోమవారం రావి చెట్టు ముట్టుకోకూడదు కదా, మరి చాలా జాగ్రత్తగా చేయాలంటారు. ముట్టుకునే అవసరం ఏముంది, పెద్ద పెద్ద వృక్షాలు అవి, దాన్ని ముట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు కదా. దాని కింద ఏదో అరుగు ఉంటుంది, నాగశిలలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దూరంగా దీపారాధన చేసి చెట్టును తాకకుండా తిరిగితే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఇంకా చాలా మంది చెట్టును తాకే అన్ని చేస్తారమ్మా. పసుపు పూసి, ఏదైనా పూజ కనుక వచ్చిందంటే పసుపు పూసి అక్షింతలన్నీ వేసి అక్కడ దీపారాధన. ఇక్కడ ఒకటి, మిగతా చెట్లన్నిటికీ కూడా అన్ని వేళలా ముట్టుకోవచ్చు, కానీ రావి చెట్టును మాత్రం శనివారం తప్ప ముట్టుకోకూడదు. శనివారం ముట్టుకుంటే దోషాలు ఉండదు, కానీ ఎవరైనా మిగతా రోజుల్లో అయితే శని దోషాలు పట్టుకుంటాయట. అందుకని చెప్పేసి ఎవరు కూడా రావి చెట్టును శనివారం తప్ప ముట్టుకోకూడదు. అంటే ఒకళ్ళకి ఏమన్నా మన వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించి మనం వ్రతం చేయొచ్చు అంటారా?
ఇప్పుడు మనకి వ్రతంలో కనపడినటువంటి విషయం కూడా వ్రత కథ చెప్పడానికి కారణం కూడా అదే. ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మా అమ్మాయిలండి వాళ్ళకి నమ్మకం లేదండి, దోషాలు ఉన్నాయని చెప్తున్నారండి, వాళ్ళు యుఎస్లో ఉన్నారండి, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, వాళ్ళు చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితులు ఉన్నారు, మా పిల్లలకి ఎలా దోష పరిహారం కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు అక్కడ చేయలేకపోయినా కానీ భక్తిభావంతో వాళ్ళు చేసుకుని అనుకూలంగా ఉండేటువంటి మిగతా పూజలు చేసినప్పటికీ తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ క్షేమం కోరేటువంటి వాళ్ళు చేసి కూడా ఆ పుణ్యాన్ని వాళ్ళకి ధారపోయవచ్చు. ఇక్కడ మనకి కథలో కూడా కనిపిస్తోంది కదా, చాకలి సోమక్క తన పుణ్యాన్ని ధారపోయటం వల్ల అబ్బాయి లేచి కూర్చున్నాడు. ఇక్కడ ఏమిటి, ఆవిడికి వీళ్ళేం బంధువులు మిత్రులు ఏం కారు, ఎక్కడి నుంచో వ్రతం ఏమిటి అని అడగటానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. అలాంటి వాళ్ళు ధారపోస్తేనే లేచి కూర్చున్నారంటే మరి ఆత్మీయులంతా కూడా ఎవరైనా అలా ఉంటే వాళ్ళు కూడా చేసి ఆ పుణ్యాన్ని ధారపోయవచ్చు. కాకపోతే ఎవరికి ఆ దోషాలు ఉంటాయో వాళ్ళకి కొంత భక్తి భావన ఉండాలి, చేయలేకపోతున్నాం అనే పరితపన ఉండాలి. మిగతా విషయాల్లో వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకి వీలున్న విధంగా వాళ్ళు గౌరీ పూజ చేసుకోవడం, మిగతా వ్రతాలు చేసుకోవడం వాళ్ళు చేయొచ్చు. ఆ రోజు పోషించడం, ఆ రోజు ఇంట్లో పూజ చేసుకోవడం, ఖర్చు దూకోవడం వాళ్ళు చేస్తే ప్రదక్షిణలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది, వచ్చే వారం కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే గురువారం వినాయక చవితి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే వినాయక చవితి రోజు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.